చలసాని శ్రీనివాస్ గారు, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి నామినేషన్ దాఖలు చేశారు, బీఫామ్ కూడా ఇచ్చినారు. సో ఆమెకు వ్యతిరేకంగా కూడా విష్ణువర్ధన్ గారు కూడా నామినేషన్ దాఖలు చేసినట్టు కూడా వార్తలు వస్తున్న క్రమంలో అది పక్కన పెడితే ఇంకోవైపు ఏంటంటే ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే బాంబ్ ఇస్తారు తెలంగాణ మీద, రేవంత్ రెడ్డి మీద, మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అన్నట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ అది కరెక్టో కాదో కూడా తెలియని పరిస్థితి. సో ఓవరాల్గా ఈ అనాలిసిస్ని ఎట్లా చూస్తారు మీరు? రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయడానికి ఇలాంటివి వదులుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుందని ఈ విధంగా. ఆయనకి ఎక్కడ నేను ఆధారాలు లేవండి, ఏ వీడియోలో కూడా నేను ఎతికాను, ఫ్యాక్ట్ చెక్ కూడా చేశాను. చేసినప్పుడు అలాంటిది లేదు. కావాలని చెప్పి కొంతమంది పట్టుకిచ్చి దొంగ పత్రికలు, లేని పత్రికలన్నీ వచ్చేస్తున్నాయి వార్తలు. ఆ పత్రికలను తయారైపోతాయి, వాట్సాప్ యూనివర్సిటీలు తయారు చేస్తారనమాట. అబ్సల్యూట్లీ రాంగ్ అనుకుంటున్నాను. అలా మాట్లాడరు ఆయన. చిన్న చిన్న అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, బట్ ఈజ్ వెరీ ఇవాళ రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారు కానీ, అక్కడ ముఖ్యమైన నాయకత్వానికి కానీ, సోనియా గాంధీ గారు కానీ, ఇవాళ తెలంగాణ మరియు కర్ణాటక లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు. ఇది వచ్చిందంటే దమ్ముడు నిలబడ్డాడనే భావన ఇంకా ఉంటుందండి వాళ్ళకి. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ద రైట్ న్యూస్ అండి. సెకండ్ థింగ్ ఏదో చెప్తున్నారు మీరు ఎన్నికల గురించి, జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో ఇంకో కొత్త వార్తలు వచ్చింది ఏంటంటే, గోపి గారు వాళ్ళ కుటుంబ వివాదం ఒకటి వచ్చింది మధ్యలో. ఇవాళ మాత్రం నాకు తెలిసి సరే రౌడీలని ప్రచారం చేస్తూ ఉన్నారు, కానీ పక్కన పెట్టండి. ఎవరు రాజకీయాల్లో ఇప్పుడు కనపడే రౌడీలు కొంతమంది, కనపడిన రౌడీలు కొంతమంది ఉంటారు. సరే దాన్ని నిరసిద్దాం, అది వేరే సంగతి, పక్కన పెట్టండి. కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం డెఫినెట్గా మంచి మెజారిటీతో నెగ్గే అవకాశం కనపడుతుంది. గెలుస్తుందా కాంగ్రెస్? ఇదే ఒక రూరల్ కాన్స్టిట్యున్సీలు కనుక పెట్టుంటే, మళ్ళీ నేను ఇదే చెప్తున్నాను, తెలంగాణలో రూరల్ కాన్స్టిట్యున్సీస్ దాదాపు సెమీ అర్బన్ అని తీసేసి రూరల్ కాన్స్టిట్యున్సీ 119 కాన్స్టిట్యున్సీలో దాదాపు 60 రూరల్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలు ఇవాళ ఎలక్షన్ పెడితే అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ నెగ్గే అవకాశం. అంటే ఇంకా 3 ఏళ్ళు ఉండొచ్చు. నా అంచనా ప్రకారం గత 25 సంవత్సరాల నుంచి నేను మాట్లాడే వీడియోలన్నీ లేదా వార్తలు ఉంటాయి, చూసుకోండి. ఏ రోజున తప్పైపోయింది ఆత్మవిశ్వాసం అనుకోండి, లేదా ప్రజలతో సంబంధాలు అనుకోండి. నేను చెప్తాను, రూరల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన పవనాలు ఇస్తున్నాయి. ఇవాళ 2 ఉప ఎన్నికలు జరుగుతుంటే, అవతల ఆయన గారు చనిపోయిన తర్వాత దుర్మరణం కూడా చూశారు రెండోసారి కూడా. అయినా సరే దాన్ని దాటుకుని కాంగ్రెస్ పార్టీ ఇవాళ అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపించుకుంది. ఇవాళ కూడా నవీన్ గారి క్యాండిడేట్ విషయంలో సరే వ్యక్తిగతమైన విమర్శన గురించి ఆ జోలికి ప్రతికూలత అనుకూలతకు నేను వెళ్ళండి. నేను సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు, రుణాల గురించి చెప్పాల్సిన పని లేదు. మనుషులు ఇవాళ మాత్రం పరిస్థితులు, ఎందుకంటే మనీ ఉంది, మనుషులు ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ ఈక్వేషన్స్ అన్నీ ఉన్నాయి. ఆయన స్వయాన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కుమార్తె, నాన్నగారి కుమార్తెని ఇచ్చారు నవీన్ గారికి. వాళ్ళ నాన్నగారిని బయటికి రాకుండానే ఈయనే మొత్తం చక్రం తిప్పుతున్నారు నవీన్ గారు. అందువలన డెఫినెట్గా ఇవాళ పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది. ఇవాళ మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి గారు వ్యతిరేకం కాదు, కేటీఆర్ గారిని అడిగేసినట్టున్నారు. కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మీద వాళ్ళ తమ్ముడు గారి మీద దాడి మీరు చూశారు. తర్వాత వెళ్ళటం, పీజీఆర్ గారు దురదృష్టవశాత్తు గొప్ప లీడర్ అండి. సరే మైనస్ పాయింట్స్ పక్కన పెట్టండి. ఇవాళ పీజీఆర్ వర్సెస్ శ్రీశైలం గారు. పీజీఆర్ గారికి వ్యతిరేకంగా చిన్న శ్రీశైలం గారిని కొన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో అలాయబాలయ చేసుకున్న తర్వాత ఆయన పక్కన పెట్టి జీరామారావు గారిని తీసుకురావడం జరిగింది. మీరు ఒకసారి కాన్స్టిట్యున్సీ లోపలికి వెళ్తే ఈ శ్రీశైలం యాదవ్ గారు కార్పొరేటర్ కింద పోటీ చేశారు. గాలి సూర్యనారాయణ గారి మీద 2001 పోటీ చేసి ఓడిపోయి తర్వాత కూడా చేశారు. వీళ్ళ అబ్బాయి కూడా ఎంఐఎం పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిసి ఉన్నాయి. ఎంఐఎం పార్టీ అభ్యర్థి కింద 2 సార్లు పోటీ చేసి, కార్పొరేటర్ కింద, ఎమ్మెల్యే కింద పోటీ చేసి, ఇండిపెండెంట్ పోటీ చేసి 18 ఓట్లు వచ్చింది. అందువల్ల ఇవాళ ఎంఐఎం పార్టీ కూడా అక్కడ బీజేపీతో ఉందని తర్వాత సంగతి, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఆలయపాలెలో ఉన్నారు. 130,000 ఓట్లు ముస్లిం మైనార్టీలు అత్యధికులు ఎంఐఎం పార్టీ మాట అంటారు. ఇవన్నీ పరిగణలో తీసుకుని ఒక సెంటిమెంట్ వర్కౌట్ అయితే తప్ప, లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ అయితే అది ఒకటే ఆయుధం అండి, ఇంకేమీ లేదు తప్ప వాళ్ళ బీఆర్ఎస్ నెగ్గే పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయని. నాట్ నేను ఒకటి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కాదు, మీరు అడిగిన విశ్లేషణ కాబట్టి చెప్పాను. డెఫినెట్గా ఇవాళ సమస్యలు కూడా తెలంగాణకు రావాల్సిన సమస్యల మీద ఇవాళ చర్చ జరగట్లేదు. తెలంగాణ కేంద్ర ప్రభుత్వం చేస్తే అన్యాయం మీద చర్చ జరగట్లేదు. తెలంగాణకి కావాల్సిన రైల్వే బడ్జెట్లో 61,000 కోట్లు ఆ 2 రాష్ట్రాలు పట్టుకుపోయి తెలంగాణకి ఎంగిలి మెతుకులు ఇచ్చేందుకు మీద చర్చ జరగట్లేదు. తెలంగాణకు ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మీద చర్చ జరగట్లేదు. పై రాష్ట్రాలకు కావాల్సిన కృష్ణా డెల్టా విషయంలో
కృష్ణా జలాల విషయంలో పై రాష్ట్రాలకు న్యాయం చేసేటట్లు కంపులు 2 రాష్ట్రాలు పెట్టుకుని వదిలేసింది దీని చర్చ జరగట్లేదు. ఇవాళ భావితరాల అభ్యున్నతి కోసం ఇవ్వాల్సిన రాయితీ విషయంలో చర్చ జరగట్లేదు. అందుకని ఇవాళ చర్చ అనేది కేవలం పరస్పర ఆరోపణల దోషుల మీద ఉంది. అలా అవ్వకూడదు. తెలంగాణలో తెలుగు జాతి వాళ్ళు ఏదైతే ఉందో ఖచ్చితంగా వీళ్ళ ఆత్మగౌరవం ప్రాతిపదిక మీదను తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి మీద కూడా జరగాలని చెప్పి కోరుకున్నాం. బట్ యాజ్ అండ్ డేట్ ఇవాళ సెంటిమెంట్ వర్కౌట్ అయితేనే చిన్న సందేహం తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.